హాయ్. ఎన్నికలన్నీ గెలుపు గుర్రాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మనవాడ పరాయవాడ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తూ ఉంటాయి. కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య అసలు సిసలైన పొలిటికల్ గేమ్ మొదలైంది. ఎల్డీఎఫ్ కూటమిలోని కీలకమైన నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తుంది. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టడానికి ఆ కూటమికి చెందిన నాయకులనే అస్త్రాలుగా వాడుకుంటోంది. మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ కంచుకోట పైన కాంగ్రెస్ కన్నేసింది. ఎల్డీఎఫ్కు హ్యాట్రిక్ విక్టరీ దక్కకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న లెఫ్ట్ కూటమికి కాంగ్రెస్ వ్యూహాలతో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో సాధించిన భారీ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న యూడీఎఫ్ కూటమి గెలుపు వ్యూహాలు రచిస్తూనే ప్రత్యర్థి పార్టీలను అస్థిరపరిచే ప్రయత్నాలు కూడా చేస్తుంది. కేరళ లాంటి రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడం అంత ఈజీ వ్యవహారం కాదు. పైగా ఈసారి అధికార కూటమికి అంతగా పాజిటివ్ సంకేతాలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను, అంతర్గత అసమ్మతిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది. కాంగ్రెస్ టార్గెట్ లిస్టులో ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారు. ఒకరు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ సిపిఎం ఎమ్మెల్యే పీకే శశి. మరొకరు చలనచిత్ర అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ నటుడు ప్రేమ్ కుమార్. వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్లే. వీళ్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా కమ్యూనిస్టు పార్టీలో అంతా సవ్యంగా లేదనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ముందుగా పీకే శశి గురించి మాట్లాడుకుందాం. పాలక్కాడ్ జిల్లాలో సిపిఎంకు బలమైన కేడర్ ఉంది. అక్కడ పార్టీలో మంచి పట్టున్న నేత శశి. 2018లో ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. అప్పట్లో ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసినా ఆ తర్వాత మళ్లీ చేర్చుకుంది. ప్రస్తుతం ఆయన కేటీడీసీ చైర్మన్గా ఉన్నారు. ఈయన్ను కాంగ్రెస్ తన వైపు తిప్పుకుంటోంది. పాలక్కాడ్ జిల్లాలోని వట్టప్పాలం నియోజకవర్గం నుంచి ఆయన్ని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ చేపట్టిన ప్రతిష్టాత్మక వికాసన మున్నెట్ట జాత పాలక్కాడ్ చేరుకున్నప్పుడు శశి ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఒకవేళ శశి పార్టీ మారితే పాలక్కాడ్లో లెఫ్ట్ కూటమికి అది పెద్ద దెబ్బే అవుతుంది. మరోవైపు సినీ గ్లామర్తో రాజకీయాలను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. మలయాళ చిత్ర పరిశ్రమలో సుపరిచితుడైన నటుడు ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ గాలానికి చిక్కినట్లే కనిపిస్తోంది. 2022లో చలనచిత్ర అకాడమీ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇటీవల అకాడమీ చైర్మన్ పదవి నుంచి తనను అకారణంగా తొలగించారని ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శించారు. తిరువనంతపురంలోని కజకూటం నియోజకవర్గం సిపిఎంకు కంచుకోట. అక్కడి నుంచి మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆ కోటను బద్దలు కొట్టడానికి ప్రేమ్ కుమార్ను అస్త్రంగా వాడాలని కాంగ్రెస్ భావిస్తుంది. లెఫ్ట్ రాజకీయాల్లో భీష్ముడిగా పేరున్న దివంగత మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ కంచుకోట పైన కూడా కాంగ్రెస్ కన్నేసింది. మలంపూళ నియోజకవర్గం దశాబ్దాలుగా ఎర్ర జెండాకు అడ్డా. అక్కడి నుంచి ఇప్పుడు ఎవరిని నిలబెట్టాలనే దానిపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. విఎస్ అచ్యుతానందన్కు 15 ఏళ్ల పాటు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసిన సురేష్ను రంగంలోకి దింపాలని చూస్తోంది. యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపితే విఎస్ అభిమానుల ఓట్లను చీల్చవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. సురేష్ కూడా ఇటీవల ప్రతిపక్ష నేత సతీశన్ చేపట్టిన పుతుయుగ యాత్రలో పాల్గొని తన రాజకీయ అడుగులపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కేరళలోని మేధావి వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకత ఎల్డీఎఫ్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ప్రముఖ కవి, సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ కె సచ్చిదానందన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఒకే పార్టీ లేదా కూటమికి వరుసగా 3 సార్లు అధికారం ఇస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, పశ్చిమ బెంగాల్లో సిపిఎంకు పట్టిన గతే ఇక్కడ పడుతుందని హెచ్చరించారు. సాధారణంగా లెఫ్ట్ భావజాలం ఉన్న మేధావులు ఇలా బహిరంగంగా విమర్శించడం చాలా అరుదు. సచ్చిదానందన్ వ్యాఖ్యలకు తోడు రచయిత్రి సారా జోసెఫ్ కూడా గొంతు కలపడంతో సాంస్కృతిక రంగంలో ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా అనే చర్చ మొదలైంది. సిపిఎం నాయకత్వం వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగి సచ్చిదానందన్తో చర్చలు జరిపినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సిట్టింగ్ సీట్ల ఆధిపత్యం వర్సెస్ వలస నేతల వ్యూహం మధ్య కేరళ పోరు రసవత్తరంగా మారింది. పీకేసీసీ, ప్రేమ్ కుమార్ వంటి నేతలు కాంగ్రెస్ గుట్టుకు చేరితే క్షేత్రస్థాయిలో ఓట్లను ఎంతవరకు ప్రభావితం చేయగలరు అనేది ఆసక్తికరం. పశ్చిమ బెంగాల్, త్రిపుర కోల్పోయిన తర్వాత కమ్యూనిస్టులకు మిగిలిన ఏకైక కంచుకోట కేరళ. ఆ కోటగోడలకు బీటలు వేసే పనిలో కాంగ్రెస్ చాలా బిజీగా కనిపిస్తుంది. యూడీఎఫ్ కూటమి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.